ఏపీలో ఎలక్షన్ అయ్యేంత వరకు పవన్ కళ్యాణ్ విజయం అన్నది తెలిసిందే. జనసేన అధినేతగా రానున్న ఏపీ ఎలక్షన్స్లో ప్రత్యక్ష రాజకీయంలో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ క్రమంలో తన సినిమాల షెడ్యూల్ అన్నింటినీ పక్కన పెట్టేశాడు. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచే పవన్ పూర్తిగా పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. అయితే సెట్స్ మీద ఉన్న పవన్ సినిమాల పరిస్థితి ఏంటి అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. క్రిస్తో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ముందుకు సాగట్లేదు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచిన సినిమా షూటింగ్ అవాంతరాలు ప్రాజెక్టుపై ఫ్యాన్స్ ఉన్న అంచనాలను కూడా పోగొట్టేలా చేశాయి. ఇక మరో పక్క సాహో సుజిత్ డైరెక్షన్లో ఓజీ సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. పవన్ నుంచి రాబోతున్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీగా ఓజీని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఆ మధ్య వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై భారీ హైప్ వచ్చేలా చేసింది. తమన్ మ్యూజిక్, సుజిత్ టేకింగ్, పవన్ యాక్షన్ ఓజీ వారేవా అనేలా చేస్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడన్నది మాత్రం ఆడియన్స్లో ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడప్పుడే పవన్ మళ్ళీ మేకప్ వేసుకుని సెట్స్ మీదకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఓజీ సినిమా రిలీజ్ అసలుపై నీళ్లు చల్లినట్లని అనుకుంటున్నారు. పవన్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో అయినా షూటింగ్ చేస్తే ఓజీని నెక్స్ట్ సంక్రాంతికి తెచ్చే అవకాశం ఉంటుంది. అలా కుదరకపోతే మాత్రం సమ్మర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఈసారి నేషనల్ వైడ్గా తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. సుజిత్ సాహో కమర్షియల్గా ఎలా ఉన్నా ఫ్యాన్స్ని మెప్పించింది. మరి ఓజీ విషయంలో ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.